మలై గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 కప్స్ వాటర్ వేయండి. మీరు ఏ కప్ తో అయితే వాటర్ వేసారో అదే కప్ తోటి 1.5 కప్ షుగర్ ని వేసి షుగర్ సిరప్ ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీల్ని దంచి వేయండి. షుగర్ సిరప్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొద్దిసేపు పక్కనుంచండి. ఒక బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ ని తీసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ ని వేస్తూ సాఫ్ట్ గా పిండిని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకోండి. ఒక పిండి ముద్దని చేతిలోకి తీసుకుని సిలిండ్రికల్ షేప్ లోకి చేయండి. నేను స్టఫ్డ్ గులాబ్ జామున్ చేస్తున్నాను కాబట్టి ఈ షేప్ లో చేస్తున్నాను. మీరు కావాలంటే రౌండ్ గా కూడా చేయొచ్చు. ఇప్పుడు వీటిని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. షుగర్ సిరప్ లో వేసి కొద్దిసేపు అలా వదిలేసేయండి. షుగర్ సిరప్ ని పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటాయి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్ మిల్క్ పౌడర్, 2 కప్స్ పాలు, షుగర్ ని వేసి ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకోండి. ఇలా గులాబ్ జామున్ ని కట్ చేసి ఫిల్ చేయండి. లైక్ చేసి మీరు నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.